హలో అండి, హాయ్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జ్యోతి కుమేత. మీరందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను. సో ఈ రోజు సరికొత్త వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసాను. సో ఆ వీడియో ఏంటని తెలుసుకోవడానికి చాలా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతున్నారు కదా. సో అది ఇంకేం లేదండి, నేను మీషో నుంచి 2 ప్లస్ సైజ్ కుర్తీస్ అయితే తెప్పించాను. సో నార్మల్ గా మనకు మీడియం సైజు, స్మాల్ సైజు ఇవన్నీ కూడా అందరికీ సెట్ అవుతూ ఉంటాయి కదా. సో ప్లస్ సైజు వీళ్ళు దొరకక ఇబ్బంది పడుతూ ఉంటారు కదా. సో వాళ్ళ కోసం అయితే నన్ను ఒకళ్ళు అడిగారనమాట, కామెంట్ చేశారు ప్లస్ సైజ్ వీడియోస్ చేయండి అని చెప్పేసి. సో అందుకోసం అయితే నేను ప్లస్ సైజ్ కుర్తీస్ అయితే తెప్పించాను. సో అవి ఎంతవరకు సైజ్ వస్తాయి అండ్ మెటీరియల్ ఏంటి అనేది కూడా నేను ఈ రోజు అయితే మీకు చూపించేస్తాను. సో ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో మాత్రం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అయితే స్కిప్ చేయకుండా చూడండి. సో మెటీరియల్ మొత్తం కూడా నేను రేటింగ్ అండ్ ఫ్యాబ్రిక్ మెటీరియల్ గురించి మొత్తం కూడా నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో స్కిప్ చేయకుండా చూడండి. అండ్ మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. సో దట్ నేను పెట్టే వీడియోస్ అన్ని కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తాయి. సో ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో నేను తెప్పించిన 2 కుర్తీస్ అయితే ఇవ్వండి. నేను ఓపెన్ చేసి ఒక్కొక్కటి ఫ్యాబ్రిక్ ఏంటి అండ్ ఏ ఫ్యాబ్రిక్ అయితే వీటిల్లో యూజ్ చేశారు అండ్ ఎవరికి ఇవి సెట్ అవుతాయి అని కూడా నేను మొత్తం కూడా నీట్ గా అయితే క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ కుర్తీ సెట్ అయితే ఇదండి. ఇది వచ్చేసి మనకు కాటన్ ఫ్యాబ్రిక్ అనమాట. సో నేను క్లియర్ గా ఓపెన్ చేసి అయితే మీకు చూపిస్తాను, సో దట్ మీకు అర్థమవుతుంది బాగా. సో ఇది వచ్చేసి చూడండి, మనకు ఫ్యాబ్రిక్ చూస్తేనే అర్థమవుతుంది కాటన్ ఇది. అండ్ నెక్ వచ్చేసి మనకు రౌండ్ నెక్ అనమాట. దీంతో నేను ఎక్సెల్ సైజ్ అయితే ప్రిఫర్ చేశాను. సో ఫస్ట్ అయితే డ్రెస్ గురించి అయితే చూద్దాము. ఇది వచ్చేసి మనకు రౌండ్ నెక్ ప్యాటర్న్ అండి. మొత్తం కూడా ఇది ఎంబ్రాయిడింగ్ వర్క్ అనమాట. సో ఎంబ్రాయిడింగ్ లో మనకు థ్రెడ్ వర్క్ అయితే ఇట్లా ఇచ్చేసారు చూడండి, మనకు జిగ్ జాగ్ లైన్స్ లాగా ఇచ్చేసారు. సో ఓన్లీ ఇది ఫ్రంట్ పార్ట్ వరకే హైలైట్ అనమాట. సో మిగతాదంతా కూడా మనకు ప్లెయిన్ లోనే ఉంటుంది. ఓన్లీ మనకు ఫ్రంట్ పార్ట్ వరకు అయితే ఇట్లా ఇచ్చారు చూడండి. మొత్తం కూడా ఇదంతా ఇక్కడ చూడండి సర్కిల్స్, ఇదంతా లైన్ మాత్రం మొత్తం జిగ్ జాగ్ లాగా అయితే ఇచ్చేసారు. అండ్ చెప్పాను కదా, ఇది వచ్చేసి రౌండ్ నెక్. స్లీవ్స్ వచ్చేసి మనకు 3/4 స్లీవ్స్ అయితే ఇచ్చేసారు. సో ఫ్యాబ్రిక్ మాత్రం చాలా నీట్ గా ఉంది. కాటన్ ఫ్యాబ్రిక్ అండి, ఎవరైనా మనం ఈజీగా వేర్ చేసుకొని వెళ్ళొచ్చు ఎక్కడికైనా కూడా. సో ఇది వచ్చేసి 3/4 అనమాట. మనకి ఇది వచ్చేసి స్ట్రైట్ కుర్తీ అండి. అది చూడండి, మనకు స్ట్రైట్ కుర్తీ ఇది. సో ఈజీగా మనం ఎక్కడికైనా క్యారీ చేయడానికి కానీ చాలా సింపుల్ గా ఉంటుంది. సో మనకి ఇక్కడ డిజైన్ ఏంటో ఏమీ లేదు, ప్లెయిన్ కుర్తీ విత్ ఓన్లీ మనకి ఇక్కడ ఉంది కదా ఎంబ్రాయిడింగ్ వర్క్, ఇది మాత్రమే హైలైట్. ఎందుకంటే నేను సింపుల్ బడ్జెట్ లోనే అండ్ ప్లస్ సైజ్ వాళ్ళ కోసం అయితే చూపిస్తున్నాను. దీంతో సైజెస్ కూడా చాలా అవైలబుల్ లో ఉన్నాయి. ఇది స్టార్టింగ్ మీడియం నుంచి మనకు 6XL వరకు అయితే అవైలబుల్ లో ఉందండి. సో మీ సైజుని బట్టి మీరు చేసుకోండి. ఎందుకు అనంటే నేను నా సైజు పెట్టుకున్నాను ఎక్సెల్ సైజు. సో ఎక్సెల్ కి మనకు ఇంకా 6XL వరకు అయితే మనకు సైజెస్ అయితే అవైలబుల్ లో ఉన్నాయి. నేను ప్రోడక్ట్ కోడ్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను అండ్ వీడియోలో కూడా అక్కడక్కడ మెన్షన్ చేస్తాను కదా. సో ఖచ్చితంగా దాంతో మీరు చెక్అవుట్ చేసుకోవచ్చు. మీకు అయితే అన్ని కూడా మనకి అవైలబుల్ లో ఉంటాయి. సో దీంతో కలర్స్ కూడా అవైలబుల్ లో ఉన్నాయన్నమాట. సో పింక్ ఉంది, బ్లూ ఉంది, చాలా కలర్స్ అయితే అవైలబుల్ లో ఉన్నాయి. సో ఈ కలర్ కొంచెం డిఫరెంట్ గా ఉంటుందని చెప్పి నేను ఇది తీసుకున్నాను. సో ఈ కలర్ అయితే మనకు పింక్ కలర్ లో కొంచెం ఇంకా లైట్ కలర్ అండి. మీకు చూస్తేనే షాడో ఇట్లా అర్థమవుతుంది చూడండి. పింక్ మీద మనకు చిన్న వైట్ కలర్ అట్లాగా షైనింగ్ అయితే కొద్దిగా ఉంది. సో దీని మీద మనకు ఈ వర్క్ అయితే చాలా నీట్ గా కనిపిస్తుంది అండ్ సైజెస్ కూడా అవైలబుల్ లో ఉన్నాయి. ప్రైస్ కూడా చాలా రీజనబుల్. ప్రైస్ ఇది ఎంతో అని అనుకుంటున్నారా? ఓన్లీ మనకు 270-280 రూపీస్ మాత్రమే. సో మీరు ఈజీగా తీసుకోవచ్చు అండ్ ఈజీగా మన సమ్మర్ వెకేషన్స్ కానివ్వండి, మనకు జర్నీస్ అప్పుడు కానీ ఈజీగా వేసుకోవచ్చు. సో మనం ఇంట్లో ఇవి సింపుల్ కుర్తీస్ కదా, మనం ఇంట్లో వేసుకోవడానికి కూడా చాలా నీట్ గా ఉంటాయి. సో ఎక్సెల్ సైజ్ అని చెప్పాను కదా, మనకు ఇంత సైజ్ అయితే వచ్చిందండి. మనకు బ్యాక్ సైడ్ కూడా మనకి ఏ వర్క్ ఉండదు, బ్యాక్ కానివ్వండి ఫ్రంట్ కానివ్వండి. ఓన్లీ మనకి ఇక్కడ నెక్ పార్ట్ వరకు మాత్రమే ఈ డిజైన్ అయితే వచ్చింది. సో సైజెస్ అవైలబుల్ లో ఉన్నాయి, కలర్ అవైలబుల్ లో ఉంది. ప్రైస్ అయితే చెప్పేశాను కదా, ఓన్లీ మనకు 270-280 రూపీస్ మాత్రమే పడుతుంది. సైజెస్ అందరికీ కూడా అవైలబుల్ లో ఉన్నాయి. సో ప్లస్ సైజ్ వాళ్ళకి ఇది ఈజీగా సెట్ అవుతుంది, ఎందుకంటే 6XL వరకు ఉంది కాబట్టి. సో అకార్డింగ్ టు మీ సైజ్ మీరైతే ఆర్డర్ చేసుకోవచ్చు. సో ఇది మనకు నెక్ పార్ట్ వైట్ కలర్ లో ఇచ్చారు కాబట్టి, సో మనం ప్యాంట్ కానివ్వండి పైజామాస్ కానివ్వండి వైట్ కలర్ లో వేసుకుంటే బాగుంటాయి. సో మనకు ఏదైనా డ్రెస్ లో మ్యాచింగ్ ఏదైనా కలర్ ఉంది అని అంటే ఆ కలర్ ప్యాంట్స్ అయితే మనం ఈజీగా వేసుకొని వెళ్ళొచ్చు. సో ఇంకా ఇదైతే ఫస్ట్ డ్రెస్ అండి. నెక్స్ట్ డ్రెస్ కూడా ఎలా ఉందో ఏంటో అనేది చూపించేస్తాను. సో చూడండి, నెక్స్ట్ కుర్తీ అయితే ఇదనమాట. ఇది వచ్చేసి మనకు గ్రే కలర్ అనమాట. సో గ్రే కలర్ మీద మనకు కలర్ కాంబినేషన్స్ లో లీవ్స్ ఫ్లవర్స్ అట్లాగైతే ఇచ్చేసారు. సో ఇది వచ్చేసి మనకు కలర్ గ్రే కలర్ అనమాట. సో గ్రే కలర్ లో మనకు రౌండ్ నెక్ వచ్చేసి చూడండి, నెక్ వచ్చేసి మనకు రౌండ్ నెక్ ప్యాటర్న్ అయితే ఉంది. అండ్ ఇది వచ్చేసి మనకు ఏ లైన్ మోడల్ అనమాట. సో మనకు
ఇంతవరకు అయితే బటన్స్ ఇచ్చారు చూడండి. సో దీన్ని ఏ లైన్ కట్ అంటారు మనకు ఫ్రంట్ ఇట్లా ఉంటే. అండ్ మనకు ఫ్రంట్ బ్యాక్ రెండు సైడ్లు కూడా మనకు రౌండ్ నెక్ అయితే ఇచ్చేసారు. స్లీవ్స్ వచ్చేసి మనకు 3/4 స్లీవ్స్ అనమాట. అండ్ మనకు లాస్ట్ ఇక్కడ ఒక బటన్ లాగా అయితే ఇచ్చేసారు. సో ఇది ఒక మోడల్ లాగా అనమాట. అండ్ కింద ఇక్కడ మనకు జస్ట్ ఒక పట్టీ లాగా మనకు జస్ట్ ఇంకో ఫోల్డ్ అయితే ఎక్కువ ఇచ్చేసారు. సో ఇది వచ్చేసి మనకు 3/4 అనమాట. మొత్తం దీంతో కలర్స్ కూడా చాలా ఉన్నాయండి. సో మొత్తం కూడా ఇదైతే ఫ్లోరల్ ప్రింటింగ్ అనమాట. అండ్ ఫ్యాబ్రిక్ వచ్చేసి రేయాన్ ఫ్యాబ్రిక్. సో ఈ ఫ్లోరల్ ప్రింటింగ్ లో మనకు ఇంకా 3-4 కలర్స్ అయితే ఉన్నాయి. ఎల్లో కలర్ ఉంది, పింక్ ఉంది, బ్లాక్ ఉంది. సో మీకు కలర్ కాంబినేషన్ చూసుంటారు కదా. సో నేను కోడ్ అయితే మెన్షన్ చేస్తాను, ఖచ్చితంగా అయితే మీరు చెక్అవుట్ చేసుకోండి. సో చాలా నీట్ గా ఉంది అనమాట డ్రెస్, చాలా బాగుంది. అండ్ దీనికి ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే మనకు 2 సైడ్స్ కూడా పాకెట్స్ అయితే ఇచ్చారండి. సో పాకెట్స్ లో మనం మొబైల్స్ అట్లా క్యారీ చేసుకోవచ్చు కదా. సో ఇంకా పిల్లలు ఉన్న వాళ్ళు ఇట్లా ఎక్కడికైనా బయటకు వెళ్లే వాళ్ళు మొబైల్స్ అట్లా ఈజీ అయితే క్యారీ చేసుకోవచ్చు. సో ఇది వచ్చేసి మనకు అనార్కలి కుర్తీ అండి. మనకి ఎక్కడ కూడా స్ట్రైట్ కుర్తీ అయితే కాదు. సో 2 సైడ్స్ అని చెప్పాను కదా, మనకు అటు సైడ్ ఇటు సైడ్ 2 సైడ్లు అయితే పాకెట్లు ఉన్నాయన్నమాట. అండ్ లెంత్ వచ్చేసి ఇది యాంకిల్ లెంత్ వరకు అయితే ఉంటుంది. మొత్తం కూడా మనకు అనార్కలి కుర్తీ. సో రౌండ్ నెక్ అయితే రౌండ్ గా అయితే వస్తుంది డ్రెస్. అండ్ కింద వచ్చేసి మనకు వర్క్ అయితే ఏం లేదు, జస్ట్ ఇట్లా ఫోల్డ్ చేసి అయితే స్టిచ్ చేసి ఇచ్చేసారు. సో చాలా నీట్ గా ఉంది. రేయాన్ ఫ్యాబ్రిక్ మనకు చూడడానికి కూడా కాటన్ లాగే ఉందన్నమాట. ఎక్కడ కూడా మన పల్స్ గా ఉంది అనే ఫీలింగ్ కూడా అవసరం లేదు. సో ఇది వచ్చేసి మనకు ఫ్రంట్ సైడ్ అండి, ఇది వచ్చేసి మనకు బ్యాక్ సైడ్. చాలా నీట్ గా ఉంది డ్రెస్. సో మీరు ఈజీగా పర్చేస్ చేసుకోవచ్చు. దీంతో కలర్స్ అవైలబుల్ లో ఉన్నాయి అండ్ సైజెస్ కూడా అవైలబుల్ లో ఉంది. సో ప్లస్ సైజ్ వాళ్ళకి ఇది చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఇది వచ్చేసి స్మాల్ నుంచి 5XL వరకు అయితే మనకు అవైలబుల్ లో ఉన్నాయండి. సైజెస్ ఉన్నాయి, కలర్స్ ఉన్నాయి. అండ్ ప్రైస్ కూడా చాలా రీజనబుల్. ప్రైస్ వచ్చేసి మనకు 400 లోపలే ఉంది, అంటే 380 రూపీస్ అలా ఉంది. సో అన్ని కలర్స్ అవైలబుల్ లో ఉన్నాయి, అన్ని సైజెస్ కూడా అవైలబుల్ లో ఉన్నాయి. అండ్ మనకు పాకెట్స్ కూడా ఉన్నాయి. మొత్తం కూడా ఏ లైన్ కట్ అనమాట. అండ్ అనార్కలి కుర్తి. సో చాలా బాగుందండి. మెటీరియల్ అయితే మనకు ఎక్కడ కూడా చిన్న డ్యామేజ్ లేదు. అండ్ పాకెట్ కూడా లెంత్ చాలా బాగా ఇచ్చేసారు. సో మన మొబైల్స్ కానివ్వండి, పర్సులు ఇట్లాంటివి కూడా ఈజీగా క్యారీ చేయొచ్చు. అండ్ ఇది వచ్చేసి యాంకిల్ లెంత్ వస్తుంది అనమాట. సో ఈ కుర్తీస్ క్వాలిటీ అయితే చాలా బాగున్నాయండి. అండ్ రేటింగ్ కూడా చాలా బాగుంది. ఇది వచ్చేసి నేను 4.5/5 అయితే ఇస్తాను. సో 2 కుర్తీస్ కూడా చాలా బాగున్నాయి. అండ్ రీజనబుల్ ప్రైస్ కూడా వస్తున్నాయి. మన ప్లస్ సైజ్ వాళ్ళకి ఈజీగా అయితే ఫిట్ అయిపోతాయి. ఎందుకంటే మనకు 5XL ఒకటి 6XL వరకు మనకు సైజెస్ అయితే అవైలబుల్ లో ఉన్నాయి. అండ్ కలర్స్ కూడా అవైలబుల్ లో ఉన్నాయి. సో ఫిట్టింగ్ కూడా నో ప్రాబ్లం, చాలా బాగుంది. సో ఎక్సెల్ సైజ్ అని చెప్పాను కదా, మీరు సైజ్ చార్ట్ చూసుకోండి. ఎక్సెల్ సైజ్ అంటే ఇక్కడ 42 అనమాట. సో ఇంత సైజ్ అయితే వచ్చేసింది. ఈజీగా అందరికి కూడా మనకు మీడియం నుంచి 6XL వరకు ఒకటి అండ్ స్మాల్ నుంచి 5XL వరకు కూడా ఒకటి ఉంది. సో అందరికి కూడా ఈజీగా సెట్ అయిపోతుంది. ప్రైస్ కూడా ఇది చెప్పాను కదా, వితిన్ 400 అనమాట, అది వితిన్ 300 అనమాట. సో మీకు నచ్చితే షాప్ చేసేసుకోండి. నేను ప్రైస్ డీటెయిల్స్ అనేది అండ్ ప్రోడక్ట్ కోడ్ అంతా కూడా డిస్క్రిప్షన్ బాక్స్ లో అయితే మెన్షన్ చేస్తాను. సో ఈ డ్రెస్సులు అయితే నాకు నచ్చాయండి. మీకు నచ్చాయా లేదా అనేది కామెంట్ బాక్స్ లో చెప్పండి. అండ్ ఇంకా మీకు ఏ వీడియోస్ మీద రివ్యూస్ అయితే షేర్ చేయాలి అని అనుకుంటున్నారో అవైతే కూడా చెప్పండి. నేనైతే ఖచ్చితంగా షేర్ చేస్తాను, చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో ఈ వీడియో నాకు నచ్చింది, మీకు నచ్చిందా లేదా అనేది అయితే నాకు ఖచ్చితంగా అయితే కామెంట్ బాక్స్ లో షేర్ చేయండి. సో ఇంకా నెక్స్ట్ వీడియోలో అయితే మీ ముందు ఉంటాను. అంతవరకు టేక్ కేర్ అండి. బై బై.